కామ అంటే ఏంటి? మొత్తం ప్రపంచం బాధపడని, అందరు గంగలో అని, నేను మాత్రం హాయిగా హ్యాపీగా ఉండాలి. దీన్ని అంటారు కామ. కనుకనే మా గౌడ వైష్ణవ ఆచార్యులు కామ ఇంకా ప్రేమకు ఒక డెఫినేషన్ ఇస్తుంది, నిర్వచనం. ఆత్మేంద్రియ ప్రీతివాంఛ తారే బోలే కామ, కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్ఛా తారే ధరే ప్రేమన. ఆత్మేంద్రియ ప్రీతివాంఛ, ఎప్పుడైతే నువ్వు నీ ఇంద్రియాల సంతృప్తి విషయం ఆలోచిస్తావు దాన్ని అంటారు కామ. ఆలోచించరు. ఈ డెఫినేషన్ అర్థం చేసుకోండి, తర్వాత మీకు తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఏముందో. ప్రేమ ఉందా, కామ ఉందా? ఎందుకంటే ప్రతి ఒక్కడు తన విషయం ఆలోచిస్తుండు. ప్రతి ఒక్క సంబంధం బేసిస్ ఏం, ఆధారం ఏముంది? వాట్ విల్ ఐ గెయిన్ అండ్ బెనిఫిట్ ఫ్రమ్ దాట్ పర్సన్. అవును, నాకు ఆ వ్యక్తితో ఏం లాభం జరుగుతుంది అని తెలుసుకొని సంబంధం చేసుకుంటారు. ఏం లాభం లేకపోతే అంతెందుకు, మీరు కొంచెం మా భక్తులుగా మారుండ్రి, మద్యం మాంసం మానేరు అంతే. భక్తులుగా మారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రం జపిస్తూ మద్యం మాంసం దూరం అంతే. 4 గంటలేను, మేము 4 పాటిస్తాము. మద్యం మాంసం దూచం వ్యభిచారం మేము పాటిస్తాం, కానీ 4 గంటలేను ఈ 2 దూరం గారి. దేనికి? మందుకు ఇంకా మాంసంకి. 99% మీ చుట్టాలు, మీ దోస్తులు, మీ బంధువులు మీకు కడైపోతారు. నీ అవ అంత దగ్గరికి పోతే ఏం లాభం రాడు, తిన్నాడు పెట్టాడు, వాడు తాగడు తాగి తీయడు. 99% 100% ఓడి రాడు. వాడు ఇంతగా వచ్చాడు, దేనికోసం వచ్చిండు? తాగు తిండి కోసం వచ్చిండు. వాడు నీ దోస్తు కాదు, వాడు హేవర్డ్స్ 5000 దోస్తాడు. లేదా వాడు కింగ్ ఫిషర్ దోస్తు, వాడు బ్లూ ఇంపీరియల్ దోస్తు, నీ దోస్తు కాదాడు. అప్పుడు ఎవరికి అత్తడో, అప్పుడు ఎవరికి కూడా ఉంటాడో వాడే నిజమే దోస్తు. ట్రై చేయండి. చాలా మంది రోజు అన్నం మంచిగా, మా ఇంటికి ఎవరు అత్తలేరు, నేను మంచి దగ్గర రాకపోతే వాడు నీ కోసం అత్తాడు. మా భక్తులు చెప్తారు, కొత్త భక్తులు అయిన తర్వాత ప్రభు మా ఇంటికి ఎవరు అత్తలేరు, మమ్మల్ని ఎవరు వెళ్తారు. అరే మంచిదే కదా, యూ షుడ్ బి హ్యాపీ. వారం 2-3 వేలు సేవ్ అవుతున్నాయి. అవును లేదా? సండే కూర్చుంటే 2 వేలు అవుతున్నాయి కదా. రోడ్డు మీద చెట్లలో కూర్చుంటే, రోడ్డు పక్క పొన్న శనగలు బుక్కుడా, బుట్టాలు బుక్కుడా వేసుకుంటా, ఇక లోపల వండాక మన ఏమంటారు బయట ఓన్ బాధలు వాడేప్పుడు ఉంటాడు. అరే ఏం చేయాలరా, అది లేవదురా, అది అందదురా, అది పెట్టదురా, అది ఇజ్జేరా అజ్జరు కక్కుతాడు. ఇక వాడు అరే నీదేం లేదురా, అది అయితే 5% ఉంది, నాది ఇంకా 50% ఉంది వాడేప్పుడు. ఇక అది చెప్పేసరి ఇంకో లోపల ఎత్తాడు. ఇక లోపల మందు పోయిందా, బయట ఏం కక్కుతాడు, మన బాగా కక్కుతాడు. ఎస్పెషల్లీ మామల్లుళ్ళు, మామకు అల్లు అంటే బాగా పెద్ద బెల్లం. అల్లుడింటికి వచ్చిండా అత్త మంచిగా నూరుతుంది మసాలాలు, మామ ఎత్తాడు. ఇక ఇద్దరు కూర్చుంటారు. ఇక కొంచెం 2-3 పోయినాయి లోపలికి, పోయిన వాళ్ళు చెప్తాడు. ఇక మామ ఏంటి నీ బిడ్డల మనలాడా, ఇది చేస్తుంది అది చేస్తే ఇట్లా సతాసి అట్లా ఇక పెద్ద. ఇక ఒక పుస్తకమే ఇక చెప్తాడు ఈ కథలు బిడ్డ విషయం మామకు. మామ అంటాడు, అల్లుడా మా బిడ్డ అయితే ఇంకా చాలా మంచిగా ఉంది, నేను మీ అత్తతో అట్లా నీకు ఇచ్చిన, నువ్వు నా బిడ్డతో నీకు చియర్స్. నేను మీ అత్తతో అట్లా నీకు ఇచ్చిన, నువ్వు నా బిడ్డతో నీకు. అందుకనే ఇద్దరం వేగిస్తాము. ఇద్దరు తీసుకొచ్చిందా రా కూర్చుందాం. ఇక ఫోన్ చేయు, దుకాణం రెడీ చేసి పెడతాయి. ఇక కానీ గోపికలు ప్రతిరోజు వంటకాలు చేసుకొని రెడీ ఉన్నారు. ఎందుకు? అత్తగత్తని ఆకలైనంటే ఎట్లా? మేము లేదంటే అయ్యో లేదండి నాకు ఒకసారి వండలేరా, నాకు ఆకలిస్తుంది, బాధపడతారు. ఇది గోపికలు. కనుకనే బృందావనంలో నారదుని చేరుకున్న తర్వాత అయ్యా ముందర మీరు ఎక్కడ నొత్తుండ్రు, ద్వారకా నిండేసరికి వీళ్ళందరూ నారదుని వడ్డకి ఒకసారి
మా కృష్ణయ్య ఎలా ఉన్నాడు? కృష్ణయ్య మనము 100 సంవత్సరాలు తొక్కి చూడడు, మన ముఖం చూస్తామా? సావన్నాడు, వేస్ట్ వెలవడు. వాడు ఏమనుకున్నాడు? పెద్ద అదా అడగల, ఏదో తిట్టుతాము, ఎట్లున్నాడు అని వాళ్ళు చెప్పేసరికి కృష్ణుడి పరిస్థితి చాలా విపరీతం దారుణంగా ఉంది. ఏమైంది? తలనొప్పి లేచి ఏది చేసినా కానీ తగ్గుతలేదు. మరి దాన్ని అయ్యా మరి మీరే దాని పరిష్కారం ఏంటంటే తన ప్రియమైన భక్తుల పాదాల ధూళి. అయ్యో మరి అక్కడనే వాళ్ళ భార్యలు ఉన్నారు కదా, వాళ్ళకంటే ఎక్కువ అదృష్టవంతులు, మమ్మల్ని వదిలేసిండు కానీ వాళ్ళు మాకంటే ఎక్కువ అదృష్టవంతులు అవులేదా? నిరంతరము కృష్ణునితో పాటు ఉండి కృష్ణుని సేవ చేసుకుంటా కృష్ణుని సన్నిధిలో ఉండే అవకాశం కలిగింది, మేము దురదృష్టవంతులము అని వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఎవరెత్తలేరు. మరి యోగులు కదా, ఎవరెత్తలేరు. ఇక చివరికి ఎక్కడ ఆశ లేకుండా నిరాశలై కృష్ణయ్య నన్ను మీ దగ్గర పంపించిండు, మరి మీ సంగతి ఏంది, మీ పరిస్థితి ఏంది? అవునా, మా పాదాల తులితోని కృష్ణుని తలనొప్పి తగ్గుతుందా? అవును అని చెప్పేసరికి అప్పటిదప్పుడే సమస్త గోపికలు, లక్షల గోపికలు ఏం చేశారు? కింద కూర్చుండి లంగలు పైకి తీసుకొని ఏం చేసిండ్రు? వాళ్ళ కాళ్ళకెళ్ళే పాదాలకెళ్ళే మొత్తం దుమ్మును దులిని ఎన్నితురలు గీక్కుడా సంచిరింపిండు. చెప్పండి, అప్పుడే మొత్తం దుమ్ము గీకేసుకొని సంచరింపిండు. నార్మంటుడు, ఏ గుల్లబాములు, మీకు ముందే బుద్ధి లేదు, మీరు ఏం చేస్తారో తెలుసా? మీ పాదాల ధుని ఆ దేవాది దేవునికి అట్లాంటి కోటి బ్రహ్మాండ నాయకుడిని మీరు పెడతారా? మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? మీకు మీ గతి ఏంటో తెలుసా? అంటే ఏమవుతుంది అయ్యా? ఏమవుతుంది? మీరు శాశ్వతంగా నరకవాసులు అవుతారు. ఏమి చెప్తున్నావు? శాశ్వతంగా నరకవాసులు అవుతారు. ఇప్పుడు మనం ఏమవుతుంటుంది? ఓ మునింద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇవ్వాలి సంచి అటు వారింది సంచి అవును లేదా? అప్పుడప్పుడు సంచి తీసుకొని ఏమైనా వారిసేస్తుంటుంది, అది ఇచ్చుడద్దు, ఆ పెట్టుడద్దు, ఆ నరకవాసులు అవడద్దు అవును లేదా? అప్పుడు గోపికలు ఏమంటున్నారు? అవును అంతేనా, శాశ్వతంగా నరకవాసులు అవుతామా? కానీ మా పాదల ధూళి అంటిన తర్వాత కృష్ణుడి తలనొప్పి ఒక్క క్షణం కూడా తగ్గినట్లయితే, ఒక్క క్షణం మా పాదాల ధూళితో కృష్ణుడి తలనొప్పి ఒక్క క్షణం కూడా తగ్గినట్లయితే మేము శాశ్వతంగా నరకవాసులయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రేమ. ఉన్నారా ఎవరన్నా ఇక్కడ ఈ ప్రపంచం? మనంటారు, మనం ఉంటాడు, నువ్వో సాగు, నేను ఎందుకు అత్త నువ్వో అవలేదు. కనుకనే కృష్ణునికి అందరికంటే ఇష్టమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు ఎవరు? గోపిక.